ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 35వ ఆక్యుప్రెషర్ క్లాస్ లోనికి స్వాగతం సుస్వాగతం। ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మగవారిలో వారి యొక్క అంగ స్తంభన గురించి మనం తెలుసుకోబోతున్నాము। మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాము। ముఖ్యంగా ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి ఇంప్లాంటేషన్ సర్జన్స్ లేకుండా, ఎలాంటి డ్రగ్స్ లేకుండా చాలా సింపుల్ టిప్స్ తోటి మనము ఈ రోజు క్లాస్ లో తెలుసుకుంటే మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు చక్కగా ఎనర్జెటిక్ గా హెల్దీగా ఉండబోతూ ఉన్నారు। పురుషుల్లో సర్వసాధారణంగా అంగము ఎప్పుడు మెత్తగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే వారు యూరినల్స్ కి వెళ్ళినప్పుడు, లేదంటే కామమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, లేదా భార్యాభర్తల సంభోగం జరిగేటప్పుడు వాళ్ళ యొక్క అంగము చాలా గట్టిపడి ఉంటూ ఉంది। కానీ ఈరోజు చాలా మంది ఆ యొక్క అంగము గట్టిగా లేకపోవడం వలన అనేక రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది। మరి దీనికి లోపాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వారిలో రక్త ప్రసరణ తగ్గడము, శక్తి ప్రసరణ దీనికి తగ్గడము కారణం అవుతూ ఉన్నది। గత 2 క్లాసులలో మీకు మొదటగా పిల్లలకి ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎర్లీ ఏజ్ లో ఎలా చెప్పాలో మీకు బోధించడం జరిగింది। రెండవది స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీకు అందులో చెప్పడం జరిగింది। ఒకవేళ ఎవరైనా ఆ క్లాసులు గనక మీరు అటెండ్ అవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే మీరు ఆ ప్రోగ్రామ్స్ చూసి ఇందులోకి వచ్చినట్లయితే మీకు చాలా విషయాలు చాలా క్లియర్ గా అర్థమవుతాయి। ఆరోగ్య అభిలాషులారా, మరి ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోబోతున్నాం। ఒకటి పురుషుల సమస్యలు, రెండవది ఎలాంటి ఆరోగ్యం పరంగా అవయవాల యొక్క రుగ్మతల వల్ల ఈ యొక్క సెక్షువల్ పవర్ తగ్గుతూ ఉంది, మూడవది పురుషుల సమస్యలు గల మూల కారణాలు, మరి నాలుగవది పురుషుల సమస్యలకు తక్షణ రెమెడీని మనం ఈ క్లాసులో మనము తెలుసుకోబోతూ ఉన్నాము। మొదటిది సంభోగ క్రియలో తృప్తి లేనటువంటి జీవితం, రెండవది సంభోగ క్రియ మధ్యలో అలసిపోవడము, ఆయాసం రావడము, మరి మూడవది త్వరగా శీఘ్రకలనం జరగడము, నాలుగవది భార్యను తృప్తిపరచలేకపోవడము, ఐదవది సంభోగం చేయాలి అనేటటువంటి ఫీలింగ్, కోరికలు వారిలో కలగకపోవడము, ఇలా అనేక రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు। రెండవది ఏ అవయవాలు అంగస్తంభన, అవయవాల యొక్క వీక్నెస్ వలన ఈ యొక్క అంగస్తంభన జరుగుతుంది, అంగము వీక్ అయిపోతుంది, మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం। దీన్ని ఏమని పిలుస్తారంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని దీన్ని పిలవడము జరుగుతూ ఉంది। కాంప్లెక్స్ కాజెస్ అంటే ఏమిటి? కాంప్లెక్స్ కాజెస్ లో మల్టిపుల్ ఆర్గాన్ డిసీజ్, అందులో హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ కిడ్నీ డిసీజెస్। ఎప్పుడైతే ఈ యొక్క డిజార్డర్స్ హైలో ఉంటాయో వారికి ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పడిపోవడము జరుగుతూ ఉంది। చాలా మందిలో ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళల్లో ఈ యొక్క సెక్షువల్ ఎరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంగము స్ట్రాంగ్ గా ఉండకపోవడము జరుగుతూ ఉంటుంది। కానీ చాలా మందిలో ఇవేమీ లేవని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళల్లో అంగస్తంభన ఉండదు, అంగము స్ట్రాంగ్ గా ఉండదు। కానీ వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి అనేక రకాల లోతైనటువంటి విషయాలలో ఈ సమస్యలు దాగి ఉన్నాయని వాళ్ళందరూ కూడా గుర్తించాలి। ఒకవేళ ఆ సమయంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ బయటపడనట్లయితే మీరు ఏమి గుర్తించాలి అని అంటే రాబోయేటటువంటి రోజులలో ఈ సమస్యలన్నీ కూడా మీకు తప్పకుండా వస్తాయని మీరు గుర్తించి మీరు ప్రీకాషనరీ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, తప్పకుండా మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు। సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరు ఒకవేళ ఈ యొక్క డయాబెటీస్ కానీ ఇంక ఇతర డిజార్డర్ కి సంబంధించి మీరు తప్పకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి। ఆరోగ్య అభిలాషులారా, మరి 4వ ఇంపార్టెంట్ పాయింట్ పురుషుల సమస్యల్లో వెంటనే
వారు పాల్గొనగానే వారిలో చురుకుగా మరి పాల్గొన్నంతసేపు కూడాను చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండడం కోసము మరి రెమెడీస్ ని మనం ఈ క్లాస్ లో మనం తెలుసుకుందాము. లో మనం చెప్పుకోదగింది ఫస్ట్ది, మీ అందరికి నేను కోరేది ఏమిటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆహారాన్ని మీరు విరివిగా మీ ఆహారంలో తీసుకోండి. అంటే ఏమిటి? అందులో మనకి 2 రకాలు ఉంటాయి, ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత పండ్లు, తర్వాత వాటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి విటమిన్ సప్లిమెంట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పకుండా వాటిని వాడుకోండి. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మరి శరీరంలో ఉన్నటువంటి యొక్క విష మలినాలు, రక్త నాళాల్లో పేరుకుపోయినటువంటి విష మలినాలు బయటికి వెళ్ళాలి అంటే మీరు చేయవలసినటువంటి ఇంపార్టెంట్ అండ్ ఈజీ పద్ధతి ఏమిటంటే గ్రీన్ జ్యూసు, వెజిటేబుల్ జ్యూసు, ఫ్రూట్ జ్యూస్ ని డీటాక్సిఫికేషన్ అండ్ ఎనర్జీ కోసం వాడండి. అందులో ఎగ్జాంపుల్ చెప్పుకోదగ్గవి కొత్తిమీర జ్యూస్ చాలా మంచిది, గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిది, దానిమ్మ జ్యూస్ చాలా మంచిది, మరియు నూనె జ్యూస్ కూడా చాలా చాలా మంచిది. మరి మూడవ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి తప్పకుండా రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి మొలకెత్తినటువంటి గింజలను మీరు తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోండి. మరి నాలుగవ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మంచి ప్రోటీన్ కలిగినటువంటి డ్రై ఫ్రూట్స్ ని మీరు చక్కగా సాయంత్రం పూట నానబెట్టి ఉదయం పూట వాటి యొక్క తోలు తీసేసి చక్కగా హెల్దీగా ఉండేటటువంటి ఆ యొక్క ప్రోటీన్ ని మీరు తినండి. ఈ విధంగా ఈ యొక్క 4 పై చెప్పబడినటువంటి ఈ పాయింట్స్ ని మీరు ఫాలో అయినట్లయితే చాలా చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆక్యుప్రెషర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గత క్లాసులో ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ లో మీకు ఒక పాయింట్ చూపించాను. తర్వాత స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కావడానికి మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ ని మనం ఇక్కడ చూపించడం జరిగింది. అందులో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాము. ఇక్కడ మనము అంగము, భగము, తర్వాత ఈ యొక్క పురుషుని యొక్క లింగము, తర్వాత రసిక గ్రంథులు, మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కనెక్టెడ్ పాయింట్స్ ని మనం గత క్లాసులో మనము తెలుసుకోవడం జరిగింది. మొదటి క్లాసులో మనం చక్కగా ఈ యొక్క 2000 మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్ ని కూడా మనం తెలుసుకోవడము జరిగింది. ఈ పాయింట్స్ గురించి ఇంకా క్షుణ్ణంగా కావాలంటే మీరు ఆ క్లాసులోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నము చేయండి. మరి ఈ రోజు ఈ క్లాసులో ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పాయింట్ మనం తెలుసుకోబోతున్నాము. K3 అనేటటువంటి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ని చక్కగా మీరు ప్రతిదినము ఉదయకాలము, సాయంకాలము మనం చూపించినటువంటి ఈ పాయింట్స్ తో పాటుగా ఈ ప్రెషర్ పాయింట్ ని కూడా మీరు చక్కగా చేసుకున్నట్లయితే మీ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎప్పుడైతే సంభోగంలో కలవాలి అనుకుంటారో ఆ సమయానికి ముందు గనక ఈ పాయింట్స్ చేసినట్లయితే మీరు పూర్తి అయినటువంటి తృప్తిని పొందుతారు మరియు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఈ చెప్పబడినటువంటి యొక్క ప్రెషర్ పాయింట్ ని మీరు చక్కగా 2 కాళ్ళకి మీరు ఈ యొక్క పాయింట్ మీరు చేసుకోవాలని కోరుతున్నాను. అభిలాషులారా, మీరందరూ కూడాను పై చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకొని మరి ఈ సమస్యలతో ఈ రోజు కొన్ని లక్షల మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా పురుషులు, ఎవరైతే పురుషులు ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ మీరు ఈ యొక్క మంచి సబ్జెక్ట్ మీరు షేర్ చేసి వారికి ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ గురించి మీరు తెలియజేసి వారందరికీ మీరు ఆరోగ్య ప్రధానులు కావాలని కోరుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ ఎంజాయబుల్ డే. Thank you.